ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. దేవుని యొక్క సువార్తను, ఆయన మన జీవితాల్లో చేసిన రక్షణ అనే ఆ సువార్తను అనుదినము ప్రకటించాలంట. దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, ఆయన యొక్క ఆయన చేసిన మేలును గనపరుస్తూ అనుదినము ఆయన స్తుతించి ఆరాధించేవారిగా, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నివాసం, చిరకాలం ఎగువ మందులు నివాసం చేసేవారిగా మనం దేవుని సన్నిధిలో నివసిద్దాం. దేవుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ మహాకృపతో, దయతో దేవా మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవా నీ కొందాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నామయ్యా. అనుదినము దేవా ఇదిగో మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప కార్యాలను, ఆశ్చర్య కార్యములు దేవా అనుదినము నీ రక్షణ సువార్తను ప్రకటించే వారిగా దేవా, నీవు మహిమపరిచే వారిగా దేవా అయ్యా, నిరంతరం నీ సన్నిధిలో కొనసాగే కృప నాకు, మాకు అందరికీ అనుగ్రహించవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఈ టెహిలా సంఘాన్ని దీవించి అభివృద్ధి పరుస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. విశాల పరుస్తున్నవాడా నీ పొదనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎంత గొప్ప కృపాకరణ కటాక్షములతో దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడా, మమ్మల్ని చూచుచున్న దేవుడివైనందుకు వందనాలు చెల్లిస్తూ దేవా మా ఆరాధన అంతట్లో ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండి నడిపించడుచున్నాను. ఆత్మతో సత్యముతో ఆరాధించే మనసు మాకు దయచేయడుచున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా మమ్మల్ని నింపి బలపరిచి దేవా నిన్ను గణపరిచేవారుగా దేవా, నీకే స్తోత్రములు చెల్లించేవారుగా దేవా నీ సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కల వలె మమ్మల్ని ఉంచబడుచున్నానయ్యా. దయగలవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మేము ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో దేవా నేను స్తుతిస్తుండగా దేవా సాయంకాలపు నైవేద్యం వలె దేవా మా స్తోత్రాలు దేవా, మా స్తుతి అర్పణ దేవా నీ సన్నిధికి చేర్చుకొని దేవా మా స్తుతుల మీద ఆశీండు కమ్మని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా పరమాజీవం నాకు నింపాం అని పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. పరమాజీవము నాకు నివా, తిరిగి లేచెన్ నాతో నుండా. పరమాజీవం నాకు నివా, తిరిగి లేచెన్ నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. శాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరం లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరం లాగినను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. పాక్షిక భయాలలో పరుండ జయున్, శాంతి జలము చెంత నడిపించును. పాక్షిక భయాలలో పరుండ జయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణం తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణం తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును.
ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితం యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. పరమా జీవం నాకు నివా, తిరిగి లేచే నాతోనున్నా. పరమా జీవం నాకు నివా, తిరిగి లేచే నాతోనున్నా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. స్తోత్రమయా, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడైన రాజాది రాజా, ఇదిగో తండ్రి మా జీవితంలో దేవా నువ్వు మాకు చాలయ్యా. అయ్యా ఇదిగో నీ కృప చాలునయ్యా, నీ కృప చాలును అని దేవాది దేవా ఇదిగో తండ్రి సన్నిధిలో చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొనొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి సాధారణ శోధనలు అధికమైన దేవా, సొమ్మసిల్లక కృంగిపోక దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఇదిగో నీ దక్షిణ హస్తముతో ఆదుకుంటూ దేవా, అయ్యా సమస్యల నుంచి కష్టాల నుంచి దేవా, ఇరుకులు ఇబ్బందుల నుంచి దేవా మమ్మల్ని కోగిట్లో దాచుకుంటూ దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి సన్నిధి నడిపిస్తున్నావడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో ఉన్న నెమ్మది, శాంతి, సమాధానంతో దేవా మాకు దయచేస్తున్నావడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడవు దేవా. అయ్యా ఇదిగో మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమ కుమ్మరి నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమ జీవము కలిగిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి పాదాలకే దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా నీవిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నిన్ను గణపరచుటకు కొనియాడుటకు దేవా మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా జీవితాల్లో చేసిన ప్రతి మేలుకే దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పాదాల చేత చేరడానికి దేవా నువ్విచ్చిన ధన్యతను బట్టి మరి ఒక్కసారి దేవా నీకే దేవా స్తుతులు, మహిమ, ఘనత చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. జేమ్స్ 1st chapter 17th verse. Every good and perfect gift is from above, coming down from the Father of the heavenly lights. याकूब पत्रिका, क्योंकि हर एक अच्छा वरदान और हर एक उत्तम दान ऊपर ही से और ज्योतियों के पिता की आव से मिलता है. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో నీ పేరు పెట్టబడినటువంటి మందిరంలో దేవా ఏ స్థలము వైపు అయితే నీవు చూచి నీ కనుదృష్టి ఈ స్థలము నందు నేనుంచుదును అని వాగ్దానం చేశారు, ఏ స్థలమందైతే మీరు
మీ మనస్సు నిలుపుతానని మీరు వాగ్దానం చేశారు. ఏ స్థలములో అయితే మరి చేయబడినటువంటి ప్రార్థనలను ఆలకించి ఆకాశము నుంచి మీరు వారికి ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశారు, ఆ నీ యొక్క స్థలము, నీ మందిరము తెహీలా సంఘము. దేవా, ఈ మందిరములో నుండి మేమందరము నీ వైపు చూస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసముతో మేము చేస్తున్నటువంటి మా ప్రార్థనను మీరు ఆలకించే దేవుడై మీరు ఉన్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సాయంకాల సమయంలో ఆరాధనలో మీరు మా మధ్యన ఉన్నారు. దేవా, మరి కొద్ది నిమిషములు మీ పరిశుద్ధ లేఖనముల నుండి మేము కొన్ని మాటలను ధ్యానము చేయనయుండగా మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటలు, జీవము కలిగినటువంటి మాటలు, శక్తి కలిగినటువంటి మాటలు, నిలబెట్టేటటువంటి మాటలు, బలపరిచేటటువంటి మాటలు, దేవా నీ మాటలు మాకు దయచేయమని, నీ స్వరాన్ని మాకు వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని, ప్రత్యేకించి ప్రవ్వా నీ దీనదాసుడిని, అర్హత లేని వాడిను, అల్పుడను అయినటువంటి నన్ను ఇదిగో తండ్రి మీ శిలువ చోటను మరుగుపరుచుకొని మీ స్వరాన్ని నాకు దయచేయమని, మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, మరి ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్, coming down from the Father of the heavenly lights. क्योंकि हर एक अच्छा वरदान और हर एक उत्तम दान ऊपर ही से है और ज्योतियों के पिता की ओर से मिलता है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చూడండి, మరి మన విశ్వాస జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో ప్రతి ఒక్కరూ కూడా సామాన్య నుండి శ్రీమంతుని వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఏంటంటే, మేము బహుమానములు పొందుకోవాలి. ఈ భౌతికమైనటువంటి జీవితంలో దేవుడు ఈ భూమి మీద మనకి ఇచ్చినటువంటి ఈ ఆయుష్ ఉన్నంత వరకు కూడా ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే, ఏదో ఒక బహుమానం పొందుకోవాలి. చేసే ప్రతి పనిలో బహుమానాన్ని పొందుకోవాలి. ఈ బహుమానాలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అయితే బైబిల్ యొక్క లేఖనముల వెలుగులో నుండి మనము ఎటువంటి బహుమానములను మనము కోరుకోవాలి? మన విశ్వాస జీవితంలో, మన సాక్షి జీవితంలో దేవుని కొరకు మనము యథార్థముగా మన యొక్క భక్తి కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించే ఈ నేపథ్యంలో మనము ఎటువంటి బహుమానాలను కోరుకోవాల్సిన వారమై ఉన్నాం? ఈ లోకంలో అనేకమైనటువంటి ధన కనక వస్తు వాహనములు, మరి ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం, ఈ లోక సంబంధమైనటువంటి ధనము, ఈ లోక సంబంధమైనటువంటి కీర్తి, ఇవన్నీ కూడా ప్రతి మనుష్యుడు కోరుకుంటూ ఉంటాడు. అయితే యాకోబు భక్తుడు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, శ్రేష్టమైన బహుమానం. బహుమానాలు అనేకం. అయితే ఈ అనేకమైనటువంటి బహుమానములలో శ్రేష్టమైనటువంటి బహుమానము అనగా సంపూర్ణమైనటువంటి ప్రతి వరము, ప్రతి బహుమానము కూడా
పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్యోంకి హర్ ఏక్ అచ్చా వరదాన్. సో అచ్చా వరదాన్ అంటే బురా వరదాన్ బి హై. బహుమానాల్లో శ్రేష్టమైనవి ఉన్నవి, అలాగే మరి మనము ఎంచుకోకూడనటువంటివి కూడా ఉన్నాయి. తుచ్చమైన వాటివిగా భావించాల్సినటువంటి బహుమానాలు కూడా ఉన్నాయి. ప్రాముఖ్యమైన వాటిగా ఎంచి మరి శ్రేష్టమైన వాటిగా భావించాల్సినటువంటి బహుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎటువంటి బహుమానము దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఏ బహుమానాన్ని మనుష్యుడు తన విశ్వాస జీవితంలో కోరుకోవాలి. ఏ బహుమానాన్ని మనము తృణప్రాయముగా, తుచ్చమైనదిగా, మనము ఎన్నిక లేనిదిగా తృణీకరించాలి. ఈ డిఫరెన్స్ కనుక మనం తెలుసుకోగలిగితే మరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితంలో మనము ఆకాశం అంత ఎత్తుకు ఎదగగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనకు దొరికే ప్రతి బహుమానము మనకి కావాలని కోరుకోకూడదు. బహుమానముల వెంట మనము వెంపర్లాడకూడదు. మరి కొంతమంది ఉంటారు, బహుమానముల కొరకు పరిగెడుతూ ఉంటారు. ఆ బహుమానములు కొన్నిసార్లు వారికి ఉరిగా మారిపోతాయి. ఆ బహుమానములే కొన్నిసార్లు వారికి శాపముగా మారిపోతాయి. ఆ బహుమానములే కొన్నిసార్లు వారికి రోగముగా మారిపోతాయి. ఆ బహుమానములే కొన్నిసార్లు వారికి మరణముగా మారిపోతాయి. కాబట్టి ఈరోజు బహుమానము కావాలి, బహుమతి మనం పొందుకోవాలి అని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరము కూడా ఏది శ్రేష్టమైనటువంటి బహుమానం, వాట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ అండ్ ఎ వెరీ గుడ్ గిఫ్ట్, ఏ బహుమానము శ్రేష్టమైనది, ఏ బహుమానము సంపూర్ణమైనది, ఏ బహుమానము భూ సంబంధమైనది, ఏ బహుమానము పరలోక సంబంధమైనది, ఏ బహుమానము క్షయమైనది, ఏ బహుమానము అక్షయమైనది, ఏ బహుమానము క్షణకాలముది, ఏ బహుమానము శాశ్వత కాలము వరకు నిలిచేది. కాబట్టి ఏ బహుమానము నీ తండ్రి దగ్గర నుంచి వస్తుంది, ఏ బహుమానము దుష్టుని దగ్గర నుంచి వస్తుంది. సో వీ షుడ్ ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మనము పొందుకుంటున్నటువంటి ఈ బహుమానము ఎటువంటి బహుమానాన్ని మనం కోరుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినప్పుడు కొంతమంది భక్తులు, వారి యొక్క జీవితాల్ని మనం పరీక్షించి పరిశీలించి చూసినప్పుడు వారు మనకు కొంత మాదిరిని అక్కడ చూపించారు. వారి జీవితాల్లో మరి ఈ లోక సంబంధమైనటువంటి బహుమానము, పరలోక సంబంధమైనటువంటి బహుమానము, ఈ రెండు కూడా దేవుడు వారి ముందు ఉంచినప్పుడు, జీవ మరణములను దేవుడు వారి ముందు ఉంచినప్పుడు వారు ఎటువంటి బహుమానాన్ని వారు ఎంచుకున్నారు? శ్రేష్టమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, పరసంబంధమైనటువంటి, అక్షయమైనటువంటి, శాశ్వతమైనటువంటి బహుమానాన్ని వారు కోరుకున్నారా? లేకపోతే క్షయమైనటువంటి, క్షణకాలము నిలిచేటటువంటి బహుమానాలను వారు కోరుకున్నారా? చూడండి, మరి ఆది కాండము 14వ అధ్యాయంలో, ఆది కాండము 14వ అధ్యాయములో 21 నుండి 23 వచనాల వరకు మనం చదివినప్పుడు, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునుమని అబ్రాహాంతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదేనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. చూడండి, మరి ఈ వృత్తాంతము మనందరికీ కూడా పరిచయమైనదే. సొదొమ గొమొర్రా
పట్టణాలపై కొంతమంది రాజులు, అనగా ఈ షీనారు రాజు అయినటువంటి అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అయినటువంటి ఆర్యోకు, ఏలాము రాజు అయినటువంటి కదొర్లయోమెరు, మరి గోయీయుల రాజు అయినటువంటి తిదాలు, వీరందరూ కూడా మరి ఉన్నటువంటి ఆ దినాల్లో ఈ సొదొమ గొమొరా యొక్క పట్టణాలపై వీరందరూ కూడా దండెత్తు వచ్చి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పట్టుకొని బంధించి, మరి వారి పశువులనేమిటి, వారి ఆస్తినేమిటి, అలాగే వారి భోజన పదార్థములు, వారి ఆస్తి యావత్తు, వీటన్నిటినీ కూడా వారు పట్టుకొని పోతారు. ఆ సమయంలో మరి అబ్రహాము సహోదరి కుమారుడైనటువంటి లోతు సొదొమలో కాపురం ఉంటున్నటువంటి ఆ కారణము చేత అతని ఆస్తిని కూడా వీరు పట్టుకుపోతారు. మరి ఈ విషయం అబ్రహాము గారికి తెలిసినప్పుడు వెంటనే అతను 300 మంది 300 పదును ఎనమండుగురిని వెంటబట్టుకుని ఆ రాజులను తరుముతూ వెళతాడు. ఈ 318 మందిని కూడా అతను వెనకాల తీసుకుని వెళ్ళి ఆ రాజుల మీద యుద్ధం చేసి, మరి ఆ దేశాన్ని, అనగా ఆ పట్టణాలని, సొదొమ గొమొరా ఆ పట్టణాలని, మరి వారి యొక్క ఆస్తిని, వారి యొక్క జనాన్ని, అక్కడ ఉన్నటువంటి స్త్రీలను అందరినీ కూడా అబ్రాము రక్షిస్తాడు. రక్షించి మరలా ఆ ఆస్తి యావత్తును కూడా తిరిగి తీసుకొచ్చి తన తమ్ముడైనటువంటి లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వస్తాడు. మరి లోతు కుటుంబాన్ని రక్షించుట కొరకు అబ్రాము బయలుదేరి 318 మందితో యుద్ధము చేసి ఆ రాజ్యాన్ని రక్షించినప్పుడు సొదొమ గొమొరా యొక్క రాజు అబ్రాము దగ్గరికి వచ్చి అబ్రాము తోటి మరి ఒక సంభాషణ చేస్తాడు. ఆ సంభాషణ ఏంటి అన్నది మనము ఈ 21వ వచనంలో మనం చూస్తున్నాం. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నీవు నీ సహోదరుని కుమారుని రక్షించడానికి వచ్చినప్పటికీ కూడా నీవు ఈరోజు మా అందరి ప్రాణాలు కాపాడావు, మా ఆస్తిని యావత్తు కాపాడావు, మా పశువుల మందలను నీవు కాపాడావు, మా స్త్రీలను, మా ప్రజలను నీవు కాపాడావు. కాబట్టి ఇదిగో ఈ సొదొమ గొమొరా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజలను మాత్రమే, మనుష్యులను మాత్రము మాకు అప్పగించి మా దేశంలో నువ్వు కాపాడినటువంటి ఈ ఆస్తి అంతటిని కూడా నీవు బహుమానంగా తీసుకో, ఎందుకంటే మమ్మల్ని కాపాడావు కాబట్టి అని సొదొమ రాజు అబ్రాహాముకి ఒక మరి బహుమానాన్ని ప్రకటించినప్పుడు అబ్రాహాము చూడండి 22వ వచనంలో అతను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేనే అబ్రామును ధనవంతునిగా చేసేదనని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఏది శ్రేష్టమైనటువంటి బహుమానము, ఏది పరసంబంధమైనటువంటి బహుమానం, ఏది అక్షయమైనటువంటి బహుమానం, ఏది శాశ్వతమైనటువంటి బహుమానం. ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోవడం అనేది మన భక్తిగల జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది భక్తులు ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది క్షయమైనది, ఏది అక్షయమైనది, ఏది పరసంబంధమైనది, ఏది భూసంబంధమైనది, ఆ వ్యత్యాసాన్ని తెలుసుకోలేక బహుమానముల వెంట పడి మరి తమ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసుకున్నటువంటి అనేక సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం.
అదే పరిస్థితి అబ్రాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రాము చూడండి, మరి ఇప్పుడు అబ్రాము కష్టపడలేదా అంటే కష్టపడ్డాడు. 318 మందిని తీసుకుని వచ్చి యుద్ధం చేసి వారిని విడిపించాడు. ఆ కష్టానికి ప్రతిఫలముగా, ఆ కష్టానికి బహుమానముగానే సొదొమ రాజు ఇవన్నీ కూడా తీసుకెళ్ళమంటున్నాడు. ఉచితంగా ఏమి ఇవ్వట్లేదు, కష్టపడకుండా ఏమి ఇవ్వట్లేదు. కష్టపడి యుద్ధం చేసి వారి ప్రాణాలను రక్షించి శత్రు రాజులను తరిమి కొట్టినందుకు గాను బహుమతిగా ఈ సొదొమ రాజు ఆ ఆస్తి అంతటిని కూడా తీసుకోమన్నప్పుడు మరి అబ్రాము ఒక గొప్ప మాదిరికరమైనటువంటి మాట మనందరి విశ్వాస జీవితాల్లో మనము నేర్చుకొనవలసినటువంటి మాటను సొదొమ రాజుతో చెప్తున్నాడు. అదేంటంటే, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు. సొదొమ రాజా, నువ్వు ఇచ్చినటువంటి ఆఫర్కి థ్యాంక్ యూ సో మచ్. కానీ నీ దగ్గర నుంచి నేను ఈ డబ్బు తీసుకుని, ధనాన్ని తీసుకుని, ఈ ఆస్తిని తీసుకుని నేను వెళ్ళిన తర్వాత నువ్వేం చెప్తావంటే, నేనే అబ్రాముకు ఆస్తినిచ్చాను, నేనే అబ్రాముని ధనవంతుడిగా చేశాను అని నువ్వు చెప్పకుండునట్లు ఈరోజు నీ దేశమందు, నీ రాజ్యమందు, నీ పట్టణమందు ఉన్నటువంటి ఈ యావత్ ఆస్తిలో ఒక్క నూలు పోగైనను, చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని నేను ఆకాశమును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రమాణము చేయకుండా కూడా చెప్పొచ్చు ఈ మాట, వద్దులేండి థ్యాంక్ యూ సో మచ్ నేను తీసుకోను అని చెప్పొచ్చు. కానీ అబ్రహాం ఏం చేశాడంటే, ఎక్కడా కూడా మనస్సులో కూడా ఒక చిన్నపాటి ఆశ అతనికి కలుగకుండునట్లు భూమి ఆకాశములను సృజించినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడైనటువంటి యెహోవా మీద ప్రమాణం పెట్టేశాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుణ్ణి తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టేస్తామో మనము దేవుణ్ణి దాటుకుని వెళ్ళి పాపం చేయలేం. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి మనం తీసుకురానంత వరకు ఏ క్షణంలో అయినా మనం పడిపోతాం. వద్దని చెప్పి వెళ్ళిపోతూ కూడా మరలా వెళ్ళి తీసుకోవచ్చు. సర్లే ఇవ్వండి, ఏదో కొంత ఎంతో కొంత మేము పట్టుకెళ్తామని చెప్పాను. అందుకే అబ్రాహాం ఏం చేశాడంటే, ఒక్క పర్సంటేజ్ కూడా అవకాశం అనేది కొంచెము కూడా అతని మనస్సు మారకుండానట్లు భూమి ఆకాశములను సృజించినటువంటి దేవాది దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి యెహోవా ఎదుట ఆయన చెయ్యి ఎత్తి ప్రమాణం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు నేను మన విశ్వాస జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బహుమానము పరసంబంధమైనదే ఉండాలి. యెహోవా ఒకరిని ఆశీర్వదించిన ఎడల ఆ ఆశీర్వాదము తరతరములుండును. ఆయన దయచేసినటువంటి ఆశీర్వాదము 1000 తరములుండును. యెహోవా యొక్క ఆశీర్వాదము పిల్లల పిల్లల తరములకు కూడా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఈరోజు సొదొమ రాజు ఇచ్చినటువంటి బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఆస్తి కావచ్చు, పశువుల మందలు కావచ్చు, ఒకరోజు నశించిపోతాయి. అయితే దేవుని ద్వారా అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ కూడా తరగని ఆశీర్వాదం, తరతరముల వరకు కూడా నిలిచేటటువంటి ఆశీర్వాదం. అబ్రాహాము, ఇదిగో ఆకాశము తట్టు చూడు, ఆకాశ నక్షత్రముల వలె నేను నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను. ఇదిగో భూమి వైపు చూడు, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను. అనేక తరములకు నీవు తండ్రిగా ఉంటావు, అనేకులకు విశ్వాసులకు నీవు తండ్రిగా ఉంటావు అని దేవుడిచ్చినటువంటి వాగ్దానము, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము అది అక్షయమైనది, అది పరసంబంధమైనది. కాబట్టి మనము యాకోబు భక్తుడు చెప్పినటువంటి రీతిగా మనము కోరుకొనవలసినటువంటి బహుమానాలు ఈ లోకంలో ఏంటి అంటే, పరలోక సంబంధమైనటువంటి బహుమానాలనే మనం కోరుకోవాలి.
అక్షయమైనటువంటి బహుమానమునే మనం కోరుకోవాలి. క్షయమైన దాని వెంట మనము పడకూడదు. ఎందుకంటే మన దేవుడు ఆకాశము నుండి మనల్ని పరిశీలించేటటువంటి దేవుడు. హి విల్ అబ్జర్వ్ నీ ప్రతి ప్రవర్తనను కూడా, నీ ప్రతి నడవడికను కూడా, నీ ప్రతి మాటను కూడా, మాట నీ నోట రాక మునుపే నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని కూడా ఎరిగినటువంటి దేవుడు. ఏ ఉద్దేశముతో నీవు మాట్లాడుతున్నావో, ఏ తాత్పర్యముతో నీవు మాట్లాడుతున్నావో, ఏ భావముతో నీవు మాట్లాడుతున్నావో, మాట నీ నోట నుంచి బయటకు రాక మునుపే దానిని గ్రహించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి కొండ బద్దలు కొట్టినట్టుగా అబ్రాము సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని తిరస్కరించాడు. తిరస్కరించిన తర్వాత, ఇవి జరిగిన తర్వాత, వస్తున్నటువంటి ఆస్తిని వద్దనుకున్న తర్వాత, దేవుడే నాకు ఇస్తాడు, నీ ద్వారా నేను ధనవంతుడిని అయ్యాను, నువ్వే నన్ను ధనవంతుడిని చేశావనే పేరు నాకొద్దు, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా దేవుడు నన్ను హెచ్చించుటకు సమర్థుడు. కాబట్టి ఒకవేళ ఇస్తే గిస్తే దేవుడు ఇవ్వాలే గాని నీ దగ్గర నుంచి నేను తీసుకోను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన విశ్వాస జీవితాల్లో మనము కలిగి ఉండాల్సినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు ఇవ్వాలా, దరిద్రం పోవాలా. మనం కష్టంలో ఉన్నాం కదా, మనం ఇబ్బందుల్లో ఉన్నాం కదా, దేవుడికి తెలియదా ఏంటి? ఒకవేళ దేవుడే ఈ రకంగా పంపించి ఉండొచ్చు కదా. మన అవసరాన్ని గుర్తించి దేవుడు తనంతట తానుగా భూమి మీదకి దిగి వచ్చి ఏది ఇవ్వడు కదా. దేవుడు ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరో ఒకరి ద్వారానే కదా సహాయాన్ని పంపిస్తాడు. మరి ఆ సహాయం ఒకవేళ సొదొమ రాజు ద్వారా దేవుడు పంపించాడేమో. మనలో చాలా మంది మనకి ఏదైనా లాభం కలుగుతోందంటే, మనకి ఏదైనా బెనిఫిట్ కలుగుతోందంటే మనం ఏమనుకుంటామంటే, దేవుడే దీన్ని ఇలా నాకు పంపించాడు. చాలా మంది మనం ఎలా జస్టిఫికేషన్ చేసుకుంటామంటే, అది అక్రమమైనటువంటి మార్గములో మనకు వస్తున్నదైనప్పటికీ కూడా దానికి మనము చెప్పేటటువంటి నిర్వచనం, దానికి మనము చెప్పేటటువంటి భాష్యం ఎలా ఉంటుందంటే, దేవుడే ఇలా ఇచ్చాడు. లంచం తీసుకునేవాడు కూడా, నేను ఏమన్నా అడిగానా ఏంటి? వాళ్ళంతటి వాళ్ళు వచ్చి వాళ్ళంతటి వాళ్ళు నాకు ఇస్తున్నప్పుడు నేను అడిగితే తప్పు, నేను అడగకుండా వాళ్ళు ఇస్తున్నారంటే దేవుడే పంపిస్తున్నాడు నా దగ్గరికి అని క్షయమైన వాటి వెంబడి, భూ సంబంధమైన వాటి వెంబడి పరుగులెత్తి తమ ఆత్మీయ జీవితంలో పతనమైపోయినటువంటి గొప్ప భక్తులు ఎంతో మంది ఉన్నారు. అందుకే ధనాశ సమస్తమైనటువంటి కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనము శ్రేష్టమైన ప్రతి ఇంటియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ దగ్గరకు వస్తున్నటువంటి ధనము కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఇతర ఏ విధమైనటువంటి మరి ఈ లోక సంబంధమైనటువంటి బహుమానములైనా కానివ్వండి, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్. ఇది తండ్రి యొద్ద నుండి వస్తుందా, లేకపోతే మరి దుష్టుని యొద్ద నుండి వస్తుందా? ఇది రావలసినటువంటి మార్గంలో వస్తుందా, లేకపోతే అక్రమమైనటువంటి మార్గంలో వస్తుందా? మనం ఆలోచన చేయాలండి. వస్తుంది కదా అని చెప్పి చాలా సందర్భాల్లో మనము వాటి కొరకు ప్రాకులాడుతూ ఉంటాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భూమి ఆకాశములను సృజించినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడైనటువంటి యెహోవా ఇస్తే తప్ప
ఇంకెవరు ఇచ్చినా కూడా నేను తీసుకోను. ఒక ప్రమాణం చేసుకున్నాడండి, నా చెయ్యి ఎత్తి నేను ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. మరి ఇవంతా చూసిన తర్వాత నీ హృదయాన్ని చూసేటటువంటి దేవుడు, నీ మనస్సును చూసేటటువంటి దేవుడు, నిన్ను పరిశీలించి పరిశోధించేటటువంటి దేవుడు, నీ మనస్సును గ్రహించేటటువంటి దేవుడు, దేవుని కొరకు నువ్వు ఒక తీర్మానం తీసుకొని, దేవుని కొరకు నువ్వు యథార్థముగా, దేవుని కొరకు నువ్వు నమ్మకముగా నీ జీవితంలో నీ చేతులను కట్టుకొని, ఎవరి ఎదుట కూడా నీ చేతులు చాచకుండా, నీ నీ దేవుడు ఇస్తేనే తప్ప ఈ లోకంలో ఎవరి ముందు కూడా నా చేతులు నేను చాచను అని నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు, ఒక తీర్మానాన్ని తీసుకున్నప్పుడు, చూడండి మరి 15వ అధ్యాయము ఆదికాండము 1వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సొదొమ సమస్తాన్ని, యావత్తు ఆస్తిని తీసుకెళ్ళిపోమన్నాడు, మనుష్యులను తప్ప. మా దేశ ప్రజలను మాత్రం విడిచిపెట్టి మిగతా ఆస్తి మొత్తాన్ని నువ్వు తీసుకెళ్ళిపోమన్నప్పుడు అబ్రహాము వద్దన్నప్పుడు, చూడండి ఇప్పుడు ఇవి జరిగిన తరువాత, ఏవి జరిగిన తరువాత? సొదొమ ఇస్తానన్న తరువాత. ఏది జరిగిన తరువాత? అబ్రాము వద్దన్న తర్వాత. ఏది జరిగిన తర్వాత? అబ్రాము భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడైనటువంటి యెహోవా మీద ప్రమాణము చేసిన తర్వాత, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, దేవుడు మనసు కరిగింది, దేవుడు ఇంప్రెస్ అయ్యాడు. దేవుడు తన బిడ్డలను చూసి ముచ్చట పడేటటువంటి దేవుడు. మన పిల్లల కొరకు బహుమానాలు మనం తీసుకొస్తూ ఉంటాం. వారు అడిగారని కాదు, కానీ వారు అడిగినా అడక్కపోయినా కూడా మన పిల్లలకు మనం బహుమానాలు ఇస్తూ ఉంటాం. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, గర్భములో శిశువు పడిన వెంటనే వారు ఇక ఆ రోజు నుంచి మొదలు పెడతారు. అనేకమైనటువంటి బొమ్మలు కొంటూ ఉంటారు, మంచి మంచి బట్టలు కొంటూ ఉంటారు. నా కొడుకో కూతురో పుట్టిన తర్వాత ఇదిగో ఈ బొమ్మలు, వాడు పుట్టిన రోజు దగ్గర నుంచి కూడా ఇన్ని బొమ్మలని నేను పెట్టాలి. మంచి మంచి వస్త్రాలు పిల్లలకి నేను ధరింప చేయాలి. ఇంకొంతమంది వాళ్ళు ఎలా పెంచాలి, వాళ్ళని ఎక్కడ పెంచాలి, వాళ్ళని ఎక్కడ చదివించాలి, ఏ స్కూల్లో వేయాలి, వారి యొక్క భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళికలను తల్లిదండ్రులు కలిగి ఉంటారు. ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులే తమ కడుపున పుట్టినటువంటి పిల్లల కొరకు అనేకమైనటువంటి బహుమానములు వారు అడగకుండానే ఏర్పాటు చేస్తున్నప్పుడు, పరలోకమందున్నటువంటి తండ్రి నిన్ను నన్ను తన సొంత స్వారూప్యములో చేసుకున్నటువంటి తండ్రి, తన సొంత జీవవాయువును, జీవాత్మను మనలో ఊదినటువంటి తండ్రి, మనకు ప్రాణాన్ని పోసినటువంటి తండ్రి, ఆయన నీ కొరకు నా కొరకు ఇంకెన్ని బహుమానాలు సిద్ధపరిచి ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి క్షయమైనటువంటి క్షణకాలం ఉండేటటువంటి మరి ఈ బహుమానముల వెంట మనము పరుగులెట్టకూడదు. అబ్రహాము జీవితంలో, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవుని స్నేహితుడు. దేవుడినే స్నేహితుడిగా చేసుకున్నవాడు, దేవుడే అబ్రహాము నా స్నేహితుడు అని దేవుని ద్వారా బిరుదు పొందినటువంటి వాడు. ఒక వ్యక్తి దేవుని యొక్క దృష్టిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటున్నాడు అంటే అతని హృదయం నుండి, అతని జీవితం నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఈరోజు అబ్రహాము జీవితంలో నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడు, డోంట్ వరీ. ఈ లోకంలో ఉన్నటువంటి ధన కనక వస్తు వాహనములు నీకు కేడెము కాదు, నేనే నీకు కేడెము.
ఈ లోకంలో మనుషులు సంపాదించుకునేటటువంటి ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము, బహుమానములు ఇవన్నీ నీకు కేడము కాదు. నీకు నీ దేవుడైన నేనే నీ బహుమానం. ప్రైజ్ ద లార్డ్. నీ గిఫ్ట్ ఎవరు అంటే ఈ డబ్బు, ఈ ఆస్తిపాస్తులు కాదు నీ గిఫ్ట్. నేనే నీకు గిఫ్ట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు దర్శనమందు వచ్చి మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే అబ్రాహాము హృదయాన్ని చూశాడు దేవుడు. ఎంత కరాఖండిగా చెప్పాడు. ఆకాశమును భూమిను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి నా దేవుడైనటువంటి యెహోవా ఎదుట ఇదిగో నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను, నువ్వే అబ్రాహామును ధనవంతుడిగా చేశావనే మాట నాకొద్దు. నా దేవుడిస్తే తింటా, నా దేవుడు ఇవ్వకపోతే పస్తులుంటా. ఇచ్చినా నా దేవునికి మహిమ, ఇవ్వకపోయినా నా దేవునికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ తండ్రి హృదయమైనా కరగకుండా ఉండగలుగుతుందండి? ఇచ్చినా నా తండ్రే, ఇవ్వకపోయినా నా తండ్రే, పెట్టినా నా తల్లే, పెట్టకపోయినా నాకు తల్లే అని పిల్లలు అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు మనసులో ఎంత సంతోషపడతారా. ఇప్పుడు దేవుడు సంతోషపడుతున్నాడు మనసులో. ఆపుకోలేకపోయాడు దేవుడు. మాట్లాడేయాలి. నా స్నేహితుడు, నా కుమారుడు, నేను పిలుచుకున్నటువంటి నా ప్రియుడు అబ్రాహాముతో నేను మాట్లాడాలి అని వెంటనే మరి ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని కోసం ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగితే, దేవుని కోసం ఈ లోక సంబంధమైనటువంటి బహుమానములను నువ్వు వదులుకోగలిగితే, నీ దేవుడు నీ బహుమానాన్ని అత్యధికముగా చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ రాత్రి మనము ధ్యానము చేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి, సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును, అది పరసంబంధమైనది, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. కాబట్టి కనిపించే ప్రతి దాని వెనక పరిగెత్తకుండా దేవుడిచ్చే దాని కొరకు కనిపెట్టుకుని ఉంటే, దేవుడే నీకు కేడెముగా మారుతాడు, దేవుడే నీకు బహుమానముగా మారుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఇంకొక భక్తుడిని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదివినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 25-26 వచనాలు. ఇజ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఇజ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇజ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేర్చున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలులో స్వతంత్రుడుగా చేయుననగా, దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇజ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. చూడండి, మన అందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం ఇది. యెషీ గారు తన కుమారుడైనటువంటి దావీదుని పిలిచి మరి కొన్ని రొట్టెలు తీసుకొని దావీదు చేతిలో పెట్టి, ఇవి తీసుకెళ్లి మీ అన్నదమ్ములకి, మీ అన్నలకి ఇవ్వు. అలాగే కొన్ని జున్నుగడ్డలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి సహస్రాధిపతికి ఇవ్వు. నువ్వు వెళ్ళి వాళ్ళకి రొట్టెలు ఇచ్చి ఆ సహస్రాధిపతికి జున్నుగడ్డలు ఇచ్చి వారు క్షేమంగా ఉన్నారో లేదో నువ్వు కనుక్కొని రమ్మన్నప్పుడు మరి దావీదు ఆ యుద్ధం జరిగేటటువంటి ఆ ప్రాంతానికి వెళ్తాడు. మరి అప్పుడు చూడండి, అక్కడ
ఫిలిస్తీ సైన్యం అంతా కూడా మోహరించబడి ఉంది. యుద్ధ వాతావరణం ఉంది. యుద్ధం అయితే జరగట్లేదు, కానీ అక్కడ యుద్ధ వాతావరణం అయితే ఉంది. మరి 40 దినములుగా మరి ఫిలిస్తీయుల శూరుడైనటువంటి గొలియాతు ఇజ్రాయేలీయులు ఆరాధించేటటువంటి దేవుడిని దూషిస్తూ, మరి తన మీదకి యుద్ధానికి వచ్చి ఎవరైనా ఇజ్రాయేలీయులలో ఒకడు తనతో తలపడి గెలవాలని సవాలు విసురుతున్నప్పుడు ఆ ప్రాంతానికి దావీదు వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో మరి అక్కడ ఇజ్రాయేలీయులలో ఒకడు ఆ వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇజ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు, వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా. అంటే ఇక్కడ ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని బహుమానములు కనబడుతున్నాయి. ఈ బహుమానములన్నీ కూడా డిక్లేర్ చేయబడ్డాయి, ప్రకటించబడ్డాయి. ఏంటా బహుమానం అంటే బహుగా ఐశ్వర్యము, అలాగే రాజు యొక్క కుమార్తెనిచ్చి వివాహం, అలాగే ఆ కుటుంబము ఆ దేశములో స్వతంత్రులుగా ఉంటారు. ఈ 3 రకాలైనటువంటి బహుమానములు అక్కడ ఇజ్రాయేలీల ఎదుట రాజుగారైనటువంటి సౌలు గారి ద్వారా ప్రకటించబడ్డాయి, ఉంచబడ్డాయి. ఇప్పుడు దావీదు అంటున్నటువంటి మాటలు చూడండి. 26వ వచనంలో, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇజ్రాయేల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడిగెను. చూడండి, ఇజ్రాయేలీలు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నిజముగా ఇజ్రాయేలీలను తిరస్కరించుటకై ఒకడు బయలుదేరుచున్నాడు. మనుష్యులు చూసేటటువంటి కోణము, దేవుని మీద ఆధారపడిన వారు చూసేటటువంటి కోణము. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఇజ్రాయేలీలు అందరూ కూడా గొలియాతును ఎలా చూస్తున్నాడంటే, ఇజ్రాయేలీలను తిరస్కరిస్తూ ఒకడు యుద్ధానికి వచ్చాడు. కానీ దావీదు చెప్తున్నటువంటి మాట చూడండి, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరిస్తూ, ఒరే బాబు, మీరు ఇజ్రాయేలీలను తిరస్కరిస్తున్నారని అనుకుంటున్నారు మీరు. ఆ గొలియాతు వాడు తిరస్కరిస్తున్నది ఇజ్రాయేలీల్ని కాదు, జీవము గల దేవుని సైన్యం. వాడికి ఎంత ధైర్యం కావాలి! వాడు తిరస్కరిస్తున్నది కేవలము ఇజ్రాయేలీలను కాదు, గాని ఇజ్రాయేలీయుల యొక్క దేవుణ్ణి వాడు తిరస్కరిస్తున్నాడు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏంటి? వాట్ ఈస్ ద గిఫ్ట్? ఏం బహుమతి ఇస్తా అన్నాడు అని దావీదు అడిగాడు. మరి వెంటనే అక్కడ ఉన్న వారంతా కూడా, జనులు వాని చంపిన వానికి ఇట్లు ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చేవి. ఫలానా బహుమతులు రాజుగారు ప్రకటించారు. 1, గొప్ప ఐశ్వర్యం. 2, రాజకుమార్తెనిచ్చి వివాహం. 3, ఇజ్రాయేలు దేశంలో మరి వాని కుటుంబం అంతా కూడా స్వతంత్రులుగా చేయబడతారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనందరికీ తెలిసిందే, గొలియాతు దావీదు యొక్క యుద్ధం. ఎప్పుడు కూడా మన శత్రువు మనల్ని మాత్రమే దూషిస్తూ మన మీదకి వస్తే మనం భయపడాలేమో గాని, మన శత్రువు మన దేవుడి జోలికి వస్తే, మన దేవుణ్ణి దూషిస్తూ వస్తే ఖచ్చితముగా అక్కడ జరగబోయేది ఏంటంటే, దేవుని యొక్క బలమైన హస్తం మన శత్రువు మీదకి వస్తుంది. మరి దేవుడు మన పక్షమున నిలిచి ఆయన యుద్ధం చేస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించగలిగాడు దావీదు. ఇజ్రాయేలీల దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఎల్ షదాయ్ అయినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని దూషిస్తూ వీడు వస్తున్నాడు కాబట్టి యుద్ధము యెహోవాదే అని చెప్పి మరి దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళడం
మరి గొలియాతును చంపడం, గొలియాతు యొక్క ఖడ్గముతోనే వాడి తల నరికి దాన్ని తీసుకుని వచ్చి సౌలు రాజు ముందు పెట్టడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు బహుమానాల సెక్షన్. మరి ప్రకటించబడినటువంటి బహుమానములు పొందుకోవలసినటువంటి సమయం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు 18:18లో, అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నెంతటి వాడును, నా స్థితి అయినను ఇజ్రాయిల్లో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. చూడండి, మరి రాజుగారి యొక్క కుమార్తెనిచ్చి వివాహము చేస్తానని రాజుగారే ప్రకటించారు. గొలియాతు యొక్క తల తీసుకొచ్చి రాజు ముందు పెట్టాడు దేవుని యొక్క శక్తితో దావీదు. ఇప్పుడు ఈ రాజుగారు చెప్తున్నారు, దావీదు, నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకిత్తును, నీవు నా పెద్ద కుమార్తెను నీవు వివాహం చేసుకో. ఎందుకంటే గొలియాతును చంపావు. ఇజ్రాయేలీల మీద నింద పడకుండా ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయారని, ఫిలిస్తీయుల దేవుడే గొప్పవాడని, ఇజ్రాయేలీయుల దేవుడు శక్తి లేనివాడని ఒక నింద ఇజ్రాయేలీయుల మీద పడకుండా నువ్వు కాపాడావు. కాబట్టి నా పెద్ద కుమార్తె అయినటువంటి మేరాబును నీకు ఇస్తాను, పెళ్లి చేసుకోమన్నప్పుడు చూడండి, అందుకు దావీదు, రాజునకు అల్లుడనగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి అయినను ఇజ్రాయేలీలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. మనుష్యుల ద్వారా వచ్చేటటువంటి బహుమానములు అవి క్షయమైనవి, క్షణకాలమైనవి, అవి పరసంబంధమైనవి కావు, భూ సంబంధమైనవి. అవి జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చేటటువంటివి కావు. అందుకే ఈ సత్యాన్ని గ్రహించినటువంటి భక్తులు వారి యొక్క జీవితాల్లో ఎవరైనా ఉన్న పళ్ళంగా వచ్చి వారిని హెచ్చిస్తామని, వారిని ఆశీర్వదిస్తామని వారు వచ్చినప్పుడు, అబ్రాహాము కష్టపడ్డాడు, యుద్ధం చేశాడు. ఇక్కడ దావీదు తన ప్రాణాలకు తెగించి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇజ్రాయేలీలలో ఏ ఒక్కడు కూడా చేయలేనటువంటి సాహసం దావీదు చేశాడు. తన దేవుని నామాన్ని దూషించేటటువంటి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. కాబట్టి ఈ రాత్రి వీడిని నేను చంపి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తానన్నాడు. అంటే ఇప్పుడు దావీదు యొక్క హృదయంలో గొలియాతును చంపడం వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏమిటి? 1, రాజుగారిస్తానన్న గొప్ప ఐశ్వర్యం. 2, రాజుగారి కుమార్తెను వివాహం చేసుకోవడం. 3, ఇజ్రాయేలీలలో వారి కుటుంబాన్ని స్వతంత్రులుగా చేసుకోవడం. ఈ 3 ఉన్నాయా? లేకపోతే నా దేవుని నామాన్ని దూషించడానికి ఒక ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? అంటే దావీదుని ప్రొవోక్ చేసింది ఏంటి? యుద్ధ నైపుణ్యం లేదు, ఏనాడు మరి ఆ శిరస్త్రాణాలు పెట్టుకున్నటువంటి అనుభవం లేదు, ఆ కవచాలు తొడిగినటువంటి అనుభవం లేదు, కత్తి పట్టినటువంటి అనుభవం లేదు, ఈటె దూసినటువంటి అనుభవం లేదు. కానీ యుద్ధములోనికి ముందుకు వెళ్ళడానికి దావీదును నడిపించినటువంటి ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏది? రాజ్యం కాదు, ధనం కాదు, రాజకుమార్తె కాదు, తన కుటుంబము స్వతంత్రులుగా మార్చబడడం కాదు. ద వన్ అండ్ ఓన్లీ డ్రైవింగ్ ఫోర్స్ దావీదును ముందుకు నడిపింది ఏంటంటే తన దేవుని ఎడల తను కలిగి ఉన్నటువంటి రోషం, పౌరుషం. ఇజ్రాయేలీయుల దేవుణ్ణి ఒక అన్యుడు తనకు నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి వాడెంతటి వాడు? కేవలం ఇది ఒక్కటే పాయింట్. దీనికోసమే యుద్ధంలోనికి వెళ్ళాడు. యెహోవా నామములో నేను నీ మీదకి వస్తున్నాను, నువ్వైతే కత్తితోనూ ఈటెతోనూ నువ్వు నా మీదకి వస్తున్నావు, గాని నేను నా దేవుని యొక్క నామములో నేను నీ మీదకి వస్తున్నా అని చెప్పి యుద్ధం చేశాడు.
గొలియాతును చంపాడు. ఇప్పుడు రాజుగారు అడుగుతున్నారు, నా పెద్ద కుమార్తె చేసుకోవయ్యా నువ్వు అంటే, రాజా నేను ఎంతటి వాడిని, రాజునకు అల్లుడునగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, ఇజ్రాయేలీలలో నా తండ్రి కుటుంబం ఏంటి, ఏ పాటిది. కాబట్టి నువ్వు నన్ను రాజుగా చేస్తే నాకు అక్కర్లా. నన్ను రాజుగా చేయాలంటే దేవుడే దిగి రావాలి, ఆయన నన్ను అభిషేకించాలి, ఆయన నన్ను రాజుగా చెయ్యాలి, ఆయన నన్ను ఏర్పరచుకోవాలి, ఆయన నాకు ఇవ్వాలి, నేను ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి. ఇస్ ద లార్డ్. నాకు అక్కర్లేదని చెప్పి మరి తిరస్కరిస్తాం. 23వ వచనాన్ని మనం చూస్తే 18వ అధ్యాయంలో, సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు, నేను దరిద్రునై ఎన్నిక లేనివాడనై ఉండగా రాజునకు అల్లుడునగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా. ఇప్పుడు మరలా చిన్న కుమార్తెని ఇస్తానంటున్నాడు. దావీదుతో తన సేవకుల్ని పిలిచి, మీరన్నా వెళ్ళండి, నేను దావీదుకి నేను చెప్తున్నాను, కానీ దావీదు వినట్లా నా మాట. కాబట్టి నా సేవకులైనటువంటి మీరు వెళ్ళి ఎలాగైనా సరే దావీదుతో చెప్పండి, నీవు రాజునకు అల్లుడవు కావాలి, నీవు చిన్న కుమార్తె అయినటువంటి మీకాల్ని నువ్వు వివాహం చేసుకోవాలి అని దావీదుని వారు ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దావీదు చెప్తున్నటువంటి మాట. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడనగుటకు స్వల్ప విషయమని మీరు అనుకుంటున్నారా? నాకు అవసరం లేదు. రాజు మాటో మనుషుల మాటో, రాజులు ఇచ్చేటటువంటి ధనమో మనుషులు ఇచ్చేటటువంటి ఘనతో నాకు అక్కర్లా. ఆకాశమును భూమిని సృజించినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఇజ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఆయన ద్వారా నాకు వస్తే నేను తీసుకుంటాను, కానీ మనుష్యుల ద్వారా నేను తీసుకోను. ఈ రాత్రి మన విశ్వాస జీవితాల్లో మనం కూడా ఈ భావాన్ని కలిగి ఉండాలి. ఈ లోకంలో ఏదన్నా వస్తుందనుకుంటే దేవుడే ఇస్తున్నాళ్లే అనుకుని మనము వాటి కొరకు ఎగబడే వారిగా కాకుండా విచక్షణ కలిగి, వివేచన కలిగి, ఇది పరసంబంధమైనదా, ఇది భూ సంబంధమైనదా, ఇది శాశ్వతమైనదా, ఇది అశాశ్వతమైనదా, ఇది శ్రేష్టమైనదా లేక ఎన్నిక లేనటువంటిదా, ఇది నా తండ్రి యొద్ద నుంచి వస్తుందా లేకపోతే దుష్టుని యొద్ద నుండి వస్తుందా, ఈ గ్రహింపు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు చూచుచున్నటువంటి దేవుడు, నీ హృదయాన్ని చూసేటటువంటి దేవుడు, నీ మనస్సును చూసేటటువంటి దేవుడు. కాబట్టి మన అంతరేంద్రియాలను పరిశోధించేటటువంటి దేవుడు. ఆయన ఎదుట మనము మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలంటే ఆయన హస్తము వైపే మనం చూడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మానవ హస్తము వైపు కూడా మనం చూడకూడదు. దేవుని హస్తము వైపు అబ్రాము చూసినప్పుడు అబ్రహాము బహుగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, అనేకులకు తండ్రిగా మారాడు. దావీదు దేవుని హస్తము వైపు మాత్రమే చూచినప్పుడు, మనుష్యుల యొక్క హస్తము వైపు చూచి వారి ధనాన్ని ఆశించకుండా యథార్థముగా ఉన్నప్పుడు మరి దావీదు దేవుని హృదయానుసారుడిగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులకు తండ్రిగా మారిన వాడు అబ్రాహాము అయితే, దేవునికి స్నేహితుడిగా మారిన వాడు అబ్రాహాము అయితే, దేవుని యొక్క హృదయానుసారుడిగా మారిన వాడు దావీదు.
ఈరోజు ఈ భక్తుల జీవితంలోంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, బహుమానం దేవుడి దగ్గర నుంచి రావాలి. అబ్రాము, భయపడకు, నీ బహుమానము అత్యధికమైనది. నేనే నీకు కేడెము, నిన్ను నేను తరతరముల వరకు కూడా ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుడే మన బహుమానముగా మనం కలిగి ఉంటున్నామా? దేవుని కన్నా విలువైన బహుమానాలు మన జీవితాల్లో ఏమైనా ఉన్నాయా? ఈరోజు మన హృదయంలో మనం పరిశీలించుకోవాలి. దేవుని కన్నా ఎక్కువైనది ఏంటి నా జీవితంలో? దేవుని కన్నా ఎక్కువైనది ఏది కూడా నా జీవితంలో ఉండకుండునుగాక అని మనము దేవుని ఎదుట మనం ప్రార్థన చేయాలి. నా జీవితంలో 1 to 10 నా దేవుడే. 1 నుంచి 10 స్థానాలు కూడా నా దేవుడే. మొదటి దేవుడు, రెండవది వేరేది, మూడోది వేరేది కాదు. 1 నుంచి 10 స్థానాలు కూడా నా దేవుడే. నా గుండెల నిండా నా దేవుడే ఉంటాడు. నా భార్య అయినా, నా పిల్లలైనా, నా తల్లిదండ్రులైనా నా దేవుడు తర్వాతే అని ఎప్పుడైతే మనము ఒక తీర్మానము చేసుకోగలుగుతామో, దేవుని హస్తం వైపే మనం చూడగలుగుతాము. ఆయన సమయోచితమైనటువంటి సహాయాన్ని మన దగ్గరికి పంపించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే మన విశ్వాస జీవితాల్లో ఈ భూ సంబంధమైనటువంటి బహుమానములను మనము మరి వాటి వెనక పడకూడదు. అంటే ఏ బహుమానాలు వెనక మనం పడాలి? అసలు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వెలకట్టలేని బహుమానములు ఏంటి అన్న విషయాన్ని మనము రేపటి ఆరాధనలో ధ్యానం చేద్దాం. ఈరోజు నేను ఇక్కడితో ముగిస్తున్నాను. మిగతా విషయాలు, నేనే నీ కేడెము అని దేవుడు అబ్రాముతో చెప్పిన రీతిగా, దేవుడే నా కేడెము, దేవుడే నా దుర్గము, దేవుడే నా శైలము, దేవుడే నా బహుమానము అని చెప్పగలిగే ఆధ్యాత్మిక స్థాయికి మన భక్తి చేరుకోవాలి. దాని కొరకు మనందరము కూడా ప్రార్థన చేద్దాం. విత్తబడినటువంటి వాక్యము కొరకు దెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. ఏమిచ్చినా నీకు స్తోత్రమే, ఏమివ్వకపోయినా వందనాలే, ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. యేసయ్యా, యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా, యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు. శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేరు, నిన్ను నన్ను వేరు చేయలేరు. యేసయ్యా, యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా, యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, ఇదిగో తండ్రి మాతో మాట్లాడడానికి దేవా
అయ్యా ఇదిగో మధ్య నివసిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, నీ వాక్యము ద్వారా దేవా మాతో మాట్లాడినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నా. అలనాడు అబ్రాహామును వాక్యము ద్వారా దర్శనం చేసినవాడా, ఇదిగో తండ్రి సాయంకాల సమయం మందు దేవా, నీగో తండ్రి నీ వాక్యముతో దేవా మాకు దర్శనం ఇచ్చినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకంలో ఏది ఉత్తమమైనది, ఏది శ్రేష్టమైనది, ఏది పరసంబంధమైన బహుమానం అని దేవా మాతో మాట్లాడినవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో నీ దీవెన ఆశీర్వాదాలతో దేవా మేము అత్యధికమైన బహుమానం పొందుకునే వారిగా దేవా, నీవే మాకు కేడముగా దేవా, నీవే మాకు బలముగా దేవా, నీవే మాకు దుర్గముగా, మా శైలము కోటగా దేవా దేవా. అయ్యా ఇదిగో తండ్రి మాతో మాట్లాడుతున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా హృదయాలను పరిశోధించి చేస్తున్నవాడా నీకే వందాలు చెల్లిస్తున్నాను. మేము కూర్చుంటా లేచుట మాట్లాడట అయ్యా ఇదిగో తండ్రి ప్రతి దానిని పరిశోధిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎవరికి ఏ దేవా ఇదిగో తండ్రి ఏ వాక్యము ద్వారా మాట్లాడాలో దేవా నువ్వు మాట్లాడుతున్న గొప్ప విలువైన మాటలకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజా మమ్మల్ని చూచుచున్న దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నా, మాతో మాట్లాడే దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో ప్రార్థనలు ఆలకించే దేవుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి అబ్రాహాము అలనాడు జ్ఞాపకం చేసుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సొదొమ రాజు ఇదిగో తండ్రి అబ్రాహాముతో అంటున్నాడు అయ్యా, అయ్యా ఇదిగో ఆస్తినంతా తీసుకో మాకు ప్రజలను ఇచ్చి అని అబ్రాహాముతో అంటుంటే, అబ్రాహాము ఎంత గొప్ప ధైర్యముతో దేవా ఇదిగో నీ ఆస్తి నాకొద్దు, నీ చెప్పులు కూడా నాకొద్దు, ఇగో ఒక బట్ట కూడా నాకొద్దు అని దేవునినే నా ఎదుట ప్రమాణం చేస్తున్నాడయ్యా. ఎంత గొప్ప దేవా ఇదిగో తండ్రి. అటువంటి విధంగా దేవా మేము లోకంలో ఉన్న దాన్ని ఆశించకుండా దేవా నీ వైపు చూసేవారిగా దేవా, నీ కరుణగల హస్తం వైపు చూసేవారిగా దేవా అయ్యా ఇదిగో దీనులు దరిద్రులుగా దేవా ఈ లోకంలో మేము ఉంటున్నప్పుడు దేవా నీ కృప మహదేశ్వర్యములో దేవా ఎక్కాలని ఎత్తైన కొండకి దేవా దేవా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజానికి కొందనాలు చెల్లిస్తున్నా, పరిశుద్ధాత్ముడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అబ్రాహాము ఇచ్చిన మాటను బట్టి దేవా అయ్యా ఇదిగో తండ్రి అబ్రాహాముతో దేవా నువ్వు మాట్లాడుతున్నావయ్యా, వాగ్దానం చేస్తున్నావయ్యా. ఎంత గొప్ప వాగ్దానముతో దేవా అబ్రాహామును తృప్తిపరిచావయ్యా. ఈ లోకంలో ఉన్న దానిని దేవా అబ్రాహాము ఇదిగో తండ్రి దేవా నాకు అక్కరలేదు అన్నందుకు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీవే అబ్రాహాముకు కేడముగా దేవా అయ్యా ఇదిగో ఆశ్రయ దుర్గముగా దేవా దేవా స్నేహితుడిగా దేవా ఏర్పాటు చేసుకున్నా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ యందు ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవా తనకి ఇదిగో తండ్రి ఇచ్చిన బహుమానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన బహుమానాన్ని దేవా అత్యధికముగా దీవించి ఆశించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అటువంటి విశ్వాసాన్ని మాకు దాయిచ్చమడుచున్న ధైర్యముతో దేవా నువ్వు మాత్రం మా అవసరతన్ని తీరుస్తావనే ధైర్యముతో దేవా ఈ లోకంలో ఉన్న దాని వైపు ఆశించకుండా దేవా నీ వైపు చూస్తే దేవా మాకు ధైర్యాన్ని దాయిచ్చేమడుచున్నా, విశ్వాసాన్ని దాయిచ్చేమడుచున్నానయ్యా. అయ్యా నీ కరుణ గల రెక్కల చాటున దేవా మమ్మల్ని భద్రపరచవచ్చున్నానయ్యా. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? ఆకాశమందు నీ వైపే మేము అయ్యా మా అవసరతలన్నీ తీర్చే గొప్ప దేవుడో దేవా అయ్యా ఇదిగో తండ్రి మహా గొప్ప దేవుడు అయిన దేవా నీకే ఉందాలు చెల్లిస్తున్నా. వేడుపుల్లో దేవా నీ వంటి వారు ఎవరూ లేరయ్యా. దేవా మా మధ్య నిత్యము యుగ యుగములు మారని దేవుడుగా దేవా నిత్యము దేవా ఇదిగో తండ్రి మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడుగా దేవా ఎంత నమ్మదగిన దేవుడుగా దేవా సర్వశక్తిమంతుడిగా దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దావీదుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇజ్రాయేల్ని తిరస్కరిస్తున్నాడని దేవా అక్కడున్న వారు అంటుంటే దేవా ఇదిగో తండ్రి ధైర్యముతో దేవా నీ వైపు చూస్తున్న దావీదయ్యా ఇదిగో ఇజ్రాయేల్ని కాదు ఇజ్రాయేల్ దేవుడైన జీవము గల దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. వీడు ఎంతటి వాడని దేవా అవునంగా ఈ లోకంలో దేవా మమ్మల్ని తిరస్కరిస్తున్నప్పుడు దేవా నీ వైపు చూచే కనులు మాకు దాయిచ్యమడొచ్చున విశ్వాసంతో దేవా అయ్యా ఇదిగో తండ్రి యుద్ధానికి వెళ్ళిన దేవా దావీదు వలె మమ్మల్ని దేవా యుద్ధ వీరులుగా మార్చడొచ్చున్నానయ్యా. ఈ లోకంలో ఇచ్చే దేవా అధికారులు ఇచ్చే దేవా దేనిని ఆశపడకుండా దేవా ఇదిగో రాజు ప్రకటించిన దేవా ఆ 3 బహుమానాల కొరకు కాకుండా దేవా ఇదిగో నీ కొరకు నిలబడే గొప్ప దేవా దైవజనుడుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి సేవకుడుగా దేవా దావీదుని ఏర్పాటు చేసుకున్నవాడా ఇదిగో తండ్రి మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవడం ధైర్యముగా నీ కొరకు యుద్ధము చేసే వారుగా మమ్మల్ని యుద్ధ వీరులుగా మార్చడం
స్థిరపరచబడుచున్నాను. ఈ లోకం ఇచ్చే దేవా ఇదిగో భోగాల యందు కాకుండా దేవా, ఆస్తుల యందు కాకుండా దేవా, ఇదిగో తండ్రి బహుమానాల వైపు కాకుండా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నువ్విచ్చే విలువైన దేవా అతిశయ కిరీటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఆ పరచ కిరీటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. నీ జీవ గ్రంథమును మా పేర్లు రాసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా ఇదిగో నీవే మాకు దేవా ధనము అయి ఉన్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. నీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావుడుగా దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. మా కొరకే దేవా అమూల్యమైన వాడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ అమూల్యమైన రాయిని మేము పొందుకునే వారిగా దేవా మమ్మల్ని ఇదిగోతండి నీ అమూల్యమైన విశ్వాసంలో దేవా ఎత్తైన కూడా మమ్మల్ని ఎక్కి చూడొచ్చున్నా. దావీదు వలె దేవా నీ కొరకు దేవా నిలబడే వారిగా దేవా మమ్మల్ని నీ కొరకు స్థిరపరచొచ్చున్నానయ్యా. సౌలు ఇచ్చే దేవా ఇదిగో తండ్రి ఆ బహుమానాలు గాని దేవా దేనిని దేవా ఆశించలేదు. అటువంటి విధంగా దేవా మేము ఇదిగో తండ్రి దీనులుగా దరిద్రులుగా ఉన్నప్పుడు దేవా, ఎన్నిక లేని వారిగా ఉంటున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఉన్న మెప్పును ఘనతను మహిమను మాకు అనుగ్రహించడొచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధ ఆలయములో ఉన్న దేవా, అయ్యా ఇదిగో ఘనత ప్రభావంతో మమ్మల్ని ఎంబడొచ్చున్నా. బల సౌందర్యం యొద్దన్నావు దేవా, అటువంటి మాకు దాయిత్యమడొచ్చున్నానయ్యా. మా శరీరానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోపకారిని వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా నీ విలువైన మాటలకు వందనాలు చెల్లిస్తూ దేవా, ఇదిగో నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన విలువైన మాటలు బట్టి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని దీవించి ఆశించిన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో లోకంలో దేనిని ఆశపడకుండా నువ్విచ్చే బహుమానం కొరకు దేవా ఓపికతో పరిగెట్టడానికి దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి విశ్వాసంతో నింపడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో నీలో స్థిరపడడానికి దేవా, నీలో బలపడడానికి దేవా నువ్విచ్చే ఘనతను పొందుకునే వారిగా దేవా మా సంఘాన్ని నీ కొరకు స్థిరపరచబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దేవా పేరు పేరు చెప్పున దీవించబడొచ్చున్నాను, ఆశీర్వదించబడొచ్చున్నాను, విశాలపరచబడొచ్చున్నాను, అభివృద్ధి పరచబడొచ్చున్నానయ్యా. వారి యొక్క మనోవాంఛలను దేవా యేసునామములో తీర్చి దేవా నువ్వు సిద్ధింపజేయబడొచ్చున్నా. వారి భారం అంతటిని తీసివేసి దేవా అయ్యా నీ సులువైన కాడిని దేవా వారికి దాయిత్యమడొచ్చున్నానయ్యా. సాత్వికుడానికి వందనాలు చెల్లిస్తున్నా, ప్రేమామయడానికి వందనాలు చెల్లిస్తూ మా చింత యావత్తు దేవా నీ మీద వేసి దేవా అయ్యా ఇదిగో తండ్రి రేపటి దినము గురించి మేము ఆలోచించకుండా దేవా నీ రాజ్యమును నీతిని వెదికే వారిగా దేవా మా సంఘానంతటిని దేవా నీ కొరకు సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, లావణ్య యొక్క డెలివరీకి, ఆశిష్ యొక్క ఆరోగ్యమునకు, ఆశిష్ ఆరోన్ల యొక్క ఎగ్జామ్స్ కు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.